వస్తువులన్నీ సమానంగా ఉన్నా అంటే ఇందాక చెప్పాడు కదా, వస్తువుని యాజ్ ఇట్ ఈజ్గా చూసి అది మంచిది చెడ్డదనడం తప్పు. దాన్ని సేకరించేవాడు చేస్తున్న పద్ధతి, దాన్ని ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి వస్తువు యొక్క మంచి చెడ్డ నిర్ణయం చేయాలని చెప్తున్నాడు. అలాగే దానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వస్తువులన్నీ సమానంగా ఉన్నా ఏ వస్తువులో లేదురా నాన్న, ప్రపంచంలో దేంతోనూ తప్పు లేదు, వాడుకుంటున్న వాడి మనస్సును బట్టి ఉంటాడు. ఇది నిర్ణయం. అందుకని నీ మనసు పెట్టి నువ్వు దాన్ని మంచిగా వాడుకుంటే అది మంచిగా వస్తుంది ఫలితం, చెడ్డగా వాడుకుంటే చెడ్డ ఫలితం వస్తుంది. అది కాబట్టి ఇప్పుడు వస్తువులన్నీ సమానంగా ఉన్నా శుద్ధము అశుద్ధము అంటే శుద్ధిగా ఉంది అశుద్ధంగా ఉంది, అశుద్ధంగా అంటే మలినంగా ఉందని అర్థం. ఓకే, తర్వాత ఉచ్చం నీచం, ఇది మంచిది ఇది చెడ్డది అనడము. తర్వాత గుణము దోషము, ఇది మంచిది ఇది దోషభూయిష్టమైంది అనడము. తర్వాత శుభం అశుభం, ఈ వస్తువు ఉంటే శుభం అండి, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి. మనకి టీవీల నిండా యూట్యూబ్లో చెప్తూ ఉంటారు మీకు సకల దోషాలు పోతాయి, ఈ ఒక్కటి చేస్తే సాయంత్రానికి మీ ఇంట్లో బంగారం కూరుస్తుందని. మొన్న ఎవడో యూట్యూబ్లో పెట్టాడు, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా. మీరు అదేదో ఒక మిశ్రమం తయారు చేసేసి వెల్లిపాయ నూరి, తర్వాత అందులో కాస్త నిమ్మకాయ పిండి, తర్వాత తినే సోడా కలిపేసి కనుక అది పొంగుతూ వస్తుంది. దాన్ని పులిపిరికాయల మీద వాట్స్ పెడితే 5 నిమిషాల్లో ఊడిపోతుందని చెప్పాడు. అర్థమైందా? అది శుద్ధ అబద్ధం. వాడు ఎవరిని మోసం చేయడానికి అది యూట్యూబ్లో పెట్టాడో నాకు తెలియదు. ఇట్లాంటివి 100% వస్తున్నాయి వాట్సాప్లో. సో ఇవి విన్న వాళ్ళందరూ ఏం చేయాలి, జుట్టు పీక్కుని ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారు. తర్వాత హెడ్డింగ్ ఒకటి పెడతారు, అసలు దాంట్లో ఆ సబ్జెక్ట్ ఉండదు. చాలామంది రాస్తూ ఉంటారు, నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, ఎందుకు మోసం చేస్తున్నావు అని. సిగ్గుతరం లేదు, మోసం చేయాలి, క్యాప్షన్ పెట్టాలి, నడపాలి. ఈ మీడియాలో కూడా జరిగేదే పనిది. సో ఇక్కడ ఇప్పుడు ఇది మంచి చెడు అనడానికి ఏముంటుంది, ఆ వాడి చూడగానే పడిపోయి చదివేంతగా నువ్వు ఉత్సుకత దాంట్లో తయారు చేయడం, దానిలో చెప్పేది ఏముండదు. ఈ విధంగా తర్వాత శుభం అశుభం మంచి చెడు ఇటువంటి మాటలన్నీ కూడా ద్వంద్వం 2 మాట్లాడతాం కదా, ఇవన్నీ కూడా వస్తు వినియోగ విధానం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 3వ పాయింట్, ఇందాకేమంటున్నాం, ఉపయోగించేవాడి గురించి వస్తువు యొక్క గుణం మారుతుందని చెప్పాం. రెండోది అది సేకరించే విధానాన్ని బట్టి మారుతుందని చెప్పాం. ఇప్పుడు 3వది వినియోగ విధానం మీద, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఉన్నది. ఇప్పుడు ఇందాకడ ఉదాహరణలోకి వద్దాం. డాక్టర్ గారు వాడిన కత్తి ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడింది. ఏనన్నా, నువ్వు మందు తాగి మర్డర్ చేసేదానికి మర్డర్ చేయడానికి ఉపయోగపడింది అదే కత్తి. ఇంట్లో వంట చేసుకోవడానికి కూరలో చికెన్ దొరుకుకోవడానికి కావాల్సింది కత్తి పెట్టి దానికి ఉపయోగపడింది. సో ఇప్పుడు నువ్వు వాడుకునే విధానాన్ని బట్టి ఆ వస్తువు యొక్క మంచి చెడ్డ శుభం అశుభం ఇవన్నీ వస్తున్నాయి. అంతేగాని వస్తువుకి ఏమీ లేదు. పరమాత్మ చెప్పేది కూడా అది, ప్రకృతిలో కనపడే దేని యందు దోషం లేదు ఆయన సృష్టిలో. దాన్ని చూసి అర్థం చేసుకునేవాడి బుద్ధిని బట్టి ఉంది, దాన్ని వక్రంగా వినియోగించుకునేవాడి గుణాన్ని బట్టి ఉన్నది. తర్వాత వీడి యొక్క దొంగ నేచరు, అర్థమైందా, వీడు కుటిలుడు కల్మషమైన భూయిష్టమైనటువంటి మనసు కలిగినాడు, వాడి చేతిలో పడితే అది పాడైపోతుంది. సో వీళ్ళు ఆ వస్తువుని వినియోగం చేసుకునే దాన్ని బట్టి దాన్ని మనం అరే కత్తి ముట్టుకోకురా అని అనే పరిస్థితి. అర్థమైనా? సపోజ్ ఇంకొక ఉదాహరణ చెప్దాం. సపోజ్ ఇంట్లో అది వరకు ఇప్పుడు కరెంట్ లైట్లు వచ్చినాయి, అది మా చిన్నప్పుడు అయితే బుడ్డి దీపాలు పెట్టుకునేవాళ్ళం. చిన్నది బుడ్డి దీపం కిరసనాయిలు ఉండేది, ఒత్తి వెలిగేది. తర్వాత పెద్దదైతే కొద్దిగా లాంతరు, ఇవన్నీ ఉండేవి. ఆ బుడ్డి దీపం వెలుగుతున్నప్పుడు ఉందనుకో, ఇప్పుడు మన భాస్కర్ గారు కూతురు లాంటి వాళ్ళు వెళ్ళి ఇట చేయి పెట్టి వస్తూ ఉంటారు, దాని మీద కాస్త వేడి తగలంగా చేయి తీస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ దీపం ఆరిపోతుంది, ఇంట్లో వేరే లైట్ ఉండదు. అందుకని తండ్రి ఏం చేస్తాడు, తప్పే ఆడొద్దు అని చెప్పి, మా బాబాయ్ నా ఇంట్లో జరిగింది అది చెప్తున్నా, మా పిన్న తండ్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు, వద్దురా వాడు చెయ్యొద్దు అది అని. మా తాతగారి ఇంట్లో గ్రామంలో ఎక్కడో నా చిన్నప్పుడు చెప్తుంటే వాడు వినడల్లా చేస్తున్నాడు. సరే ఏం చేశాడు, రెండోసారి దీపం వెలిగించారు. వెలిగించిన తర్వాత ఈయన పక్కన కూర్చుని ఏం చేశాడంటే వాడి చెయ్యి ఆ దీపం మీద పట్టుకుని గట్టిగా పెట్టాడు. దెబ్బతో ఇది కాలిపోయి బొక్కబడింది.
అప్పుడు వెన్నపూస రాసి చెప్తే విన్నావా, వినలేదు కదా, ఇది జరిగిందని చెప్పాను. ఇప్పుడైనా సరే నేను చెప్తున్నా, తప్పు చెప్పేటప్పుడు వాడు వినకపోతే దానికి దండన చూపించాలి. అప్పుడు కానీ ఇది నేను చేసేది తప్పు అనే విషయం పిల్లవాడికి అర్థం కాదు. మీరు వాడు తే అనగానే నువ్వు తూ అంటమే వెంటనే. ఈ విధంగా పెంపుకుంటూ వస్తే వాడికి అసలు తప్పు చేస్తున్నాను ఎట్లా తెలుస్తుందండి? నేను విమర్శించడం లేదు, దయచేసి మీ పిల్లల భవిష్యత్తు గుర్తులో పెట్టుకుని ఆలోచించండి. అర్థమైందన్న? సో ఈ విధంగా వస్తు వినియోగ విధానం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకాట నెక్స్ట్ ఇప్పుడు 3 రకాలు చెప్పడం అయిపోయింది. వస్తువుగా ఏ దోషం లేదు. నేనన్నా మళ్ళీ చెప్తున్నా 3 సార్లు. ఉపయోగించే విధానాన్ని బట్టి, ఉపయోగించుకునే వాడిని బట్టి ఉంటుంది. తర్వాత ఏ విధంగా ఆ వస్తువును వాడు సేకరించాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 3 వినియోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని వస్తువులకి ఏం లేదు. అలాగే పరమాత్మ ప్రకృతిలో సృష్టించబడిన దానికి దేనికి తప్పు లేదు. ఆఖరికి మనకు కూడా మనం కూడా పవిత్రులమే, అనుమానం లేదు. కాకపోతే ఆ జ్ఞానం మన దగ్గర మిస్ అయింది అంతే. అదొక్కటే పాయింట్. శరీరాన్ని నమ్ముకుని శరీరంలో ఉన్న ఇంద్రియాలు చెప్తున్నటువంటి వాటి వెనకాల పరిగెత్తికెళ్ళి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఈ రకంగా వెళ్ళిపోతాం. ఇంకొక ఉదాహరణ మంచిది చెప్తాను మీకు. ఏంటంటే మామూలుగా హోమియోపతిలో నక్స్వామ్ అనే ఒక మందు ఉంది. దాని తెలుగు పేరు ఏమిటంటే విషముష్టికాయ. విషముష్టికాయ నుంచి ఆ మందు తయారవుతుంది. దాని పేరులోనే విషం ఉంది. అది విషం, అనుమానం లేదు. ఏనన్నా? అయితే అది మామూలు పరిస్థితుల్లో మలబద్ధక సమస్యతో బాధపడేవాడికి మందుగా పనిచేస్తుంది. అదే అతిసారం అనగా మూత్రాలు మోషన్స్తో బాధపడే వాళ్ళకు కూడా అది మందు పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. ఉత్తిగా తీసుకుంటే అది విషం, చచ్చిపోతావు. తర్వాత ఇప్పుడు ఆ మందు మీరు గట్టిగా చెప్పాలంటే కొద్దిగా ప్రవేశం ఉంది కనుక చెప్తున్నా. ఆ మందు వర్తమాన సమాజంలో అత్యంత ఖరీదైనటువంటి అలవాట్లు కలిగిన మగవాళ్ళకి, అది మేల్ మందు, అది ఇట్ ఈస్ ఎ ప్రెడామినెంట్లీ మేల్ మెడిసిన్. వర్తమాన సమాజంలో 3 మాలకి, మగువ, మాంసము, మద్యం, ఈ 3టికి లొంగిపోయి రకరకాలుగా కాస్ట్లీ ఫుడ్ తింటూ కాస్ట్లీగా బతుకుదాం అనుకునే వాళ్ళు సఫర్ అయ్యే అన్ని సఫరింగ్స్కి ఆ మందు పనిచేస్తుంది. దీనికి ఏమంటారు మీరు చెప్పండి? కేవలం అది విషముష్టికాయ, విషం. అది మరి నీకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మోషన్స్ విరోచనాలు జరుగుతుంటే అతిసారం దాన్ని తగ్గిస్తుంది. తర్వాత నీకున్న దుర్లక్షణాలు, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, ఎసిడిటీ, హార్ట్ బర్న్, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. దానికోసం ఏవో జలుబు తెలుసో అవన్నీ వేసుకోవటం, ఇవన్నిటికీ ప్రాబ్లం మూల కారణం సాల్యూషన్ నక్స్వామ్లో ఉంది. సో ఇప్పుడు ఆ వస్తువు మంచిదనాలా చెడ్డదనాలా? ఉత్తిగా తీసుకుంటే విషయం, అనుమానం లేదు అందులో. కానీ పొటెంటైజ్ చేసి దాని మందులోగా వాడుకునేటప్పటికీ ఇన్ని రకాల గుణాలు వస్తున్నాయి. అట్లాగే మనం తాచుపాము యొక్క విషం ఉన్నది. ఆ తాచుపాము యొక్క విషాన్ని హోమియోపతిలో చేసుకుని ప్రాణం కాపాడటానికి వాడుకోవచ్చు. పాము కరిచినప్పుడు దాన్ని వాడచ్చు, న్యూట్రలైజ్ చేస్తుంది. లెకసిస్. అర్థమైంది బేటా? సో అందువలన వస్తువులో ఏ దోషం లేదు. పరమాత్మ మనకి మంచి ఆలోచించి పెట్టాడు. కానీ దాన్ని నువ్వు నీ యొక్క కుటిల బుద్ధితో వక్రంగా వాడుకోవటం వలన దుష్ఫలితాలు వస్తున్నాయి. విషయం అర్థమైంది కదా? ఓకే.